కౌశికి గదిలో లాకర్లో ఉన్న నగలని ఇక యువరాజ్ నిషి ఇద్దరు కూడా అన్నింటినీ కూడా బ్యాగ్లో సర్దుకుంటూ ఉంటారు. బూచి అయితే తలపోటు ఒళ్ళు నొప్పులతో ఇంకా బాధపడుతూ ఉంటాడు. బూచి బూచి ఏమైంది, ఉండు టాబ్లెట్ ఇస్తాను అని కాచి టాబ్లెట్ కోసం వెతుకుతూ ఉంటుంది. అరే టాబ్లెట్లు అయిపోయాయి, ఉండు నేను అక్క గది నుంచి టాబ్లెట్లు తీసుకొస్తాను అని కాచి ఇక డోర్ ఓపెన్ చేస్తుంది. అమ్మో, కాచి తలుపు సౌండ్ అవుతుంది. నేను కనుక ఇక్కడ నిలబడి ఉంటే అక్క గది ముందు నువ్వేం చేస్తున్నావంటూ నన్ను అడుగుతుంది అని వైజయంతి అయితే డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అక్కడ దాక్కుంటుంది. ఇక యువరాజ్కి వెంటనే ఫోన్ చేస్తుంది. కాచి ఈ గది వైపే వస్తుంది, మీరు త్వరగా బయటికి వచ్చేయండి అబ్బోడా అని చెప్తూ ఉంటే అవునా సరే సరే అని యువరాజ్ నిషి ఇక బంగారం మొత్తం బ్యాగ్లో సర్దుకొని కాచి లోపలికి వచ్చేలోపు కర్టన్ వెనుక దాక్కుంటారు. అదేంటి అక్క తలుపు తెరిచే ఉంది అని కాచి అనుకుంటుంది. అక్కడున్న టాబ్లెట్ తీసుకొని అక్క అక్క అని పిలుస్తూ ఉంటుంది. కౌశికి అయితే మంచి నిద్రలో ఉంటుంది. కౌశికి అయితే ఏమీ పలకదు. అక్క నిద్రని నేనెందుకు డిస్టర్బ్ చేయాలి అని టాబ్లెట్ తీసుకొని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నిషి యువరాజు వెనక డోర్ వైపు నుంచి ఈ వైజయంతి దగ్గరికి వచ్చేస్తారు. కాచి అయితే ట్యాబ్లెట్లు తీసుకొని మళ్ళీ బూచి దగ్గరికి వెళ్ళిపోతుంది. అబ్బోడా తెచ్చేసారా, కాచి వెళ్ళిపోయింది, పదండి వెళ్దాం అని వాళ్ళు ముగ్గురు వెళ్తూ ఉంటారు. వైజయంతి అయితే దాక్కుంటున్నప్పుడు పొరపాటున ఫ్లవర్ వాజ్ని సౌండ్ చేస్తుంది. ఇందాక సౌండ్ అయింది కదా, ఆ సౌండ్ ఏంటో నాకేం అర్థం కావటం లేదే అని కాచి కూడా గదిలోకి వెళ్తుంది. అప్పుడే దాత్రి లేచుంటుంది. ఏంటి దాత్రి, నువ్వు పోలీస్వే, మరి ఇంతలా డౌట్లు ఎందుకు నీకు, ఏదో సౌండ్ అయి ఉంటుందిలే అని కేదార్ అంటాడు. లేదు, కింద ఏదో జరుగుతోంది కేదార్. కౌశికి వదిన ఆ బంగారం గురించి చెప్పగానే ఇంద్రాని వెళ్ళిన తర్వాత ఇక కంగారు పడుతున్న నిషి వాళ్ళైతే చాలా కాన్ఫిడెంట్గా ఒక్కసారిగా తయారయ్యారు. వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు. నాకు నిద్ర ఎక్కడ పడుతుంది, కింద ఏం జరుగుతుందో ఒకసారి చూసొస్తాను. ఇందాక వాటర్కి వెళ్ళినప్పుడు కూడా కింద ఏదో జరుగుతుందని నాకైతే డౌట్ వచ్చింది అని దాత్రి చెప్తుంది. సరే చూసిరా దాత్రి అని కేదారిక పడుకుంటాడు. దాత్రి కిందకి వచ్చేలోపే నిషి యువరాజ్ వైజయంతి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కౌశికి వదిన డోర్ ఇలా ఓపెన్ చేసి ఉందేంటి అని వెంటనే దాత్రి అక్కడికి వచ్చి లాకర్ గదిని చెక్ చేసుకొని వదిన వదిన ఒకసారి లేవండి, ఏదో జరుగుతుందని నాకు డౌట్గా ఉంది, అయినా కూడా బంగారం గదిలోనే ఉంది కదా, కొంచెం జాగ్రత్తగా ఉండండి వదిన, డోర్ కూడా ఓపెన్లోనే ఉంది అని దాత్రి అంటుంది. అవునా, నేను పడుకునేటప్పుడు క్లోజ్ చేసే పడుకున్నానే, అయితే గడియ పెట్టుకోలేదు అని కౌశికి అంటుంది. ఎందుకైనా మంచిది గడియ పెట్టుకోండి వదిన అని దాత్రి అంటుంది. ఇక కౌశికి అలాగేనని గడియ పెట్టుకొని నిద్రపోతుంది. యువరాజ్ నిషి వైజయంతి ఆ బంగారం చూసుకొని ఒకరికొకరు హైఫై ఇచ్చుకుంటారు. అబ్బా ఏంటత్తయ్యా, నా దెబ్బ తగిలిన చేయిపై ఇలా కొడుతున్నారు అని నిషి అంటుంది. చూసుకోలేదు అమ్మి అని వైజయంతి బంగారం చూసుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక ఉదయం అవుతుంది. ఇక వైజయంతి కాలికి దాత్రి ఆయింట్మెంట్ రాస్తూ ఉంటుంది. అయ్యో వెంకటేశ, ఈ నొప్పి నేను భరించలేకపోతున్నానే, అబ్బా ఎంత పెద్ద నొప్పి, ఎంత విలువలాడిపోతున్నాను అని వైజయంతి అయితే ఇక బాధపడుతూ అరుస్తూ ఉంటుంది. ఇక సుధాకర్ అయితే ఏ వైజయంతి, అది చిన్న దెబ్బే కదా, ఎందుకు అలా గగ్గోలు పెడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు. మీకు ఇది చిన్న దెబ్బలా కనిపిస్తుంది, నా నొప్పి మీకేం తెలుసు అని వైజయంతి అంటుంది. అయినా కూడా రాత్రి బాగానే ఉన్నారు కదా, ఆ దెబ్బ ఎలా తగిలింది పిన్ని అని కౌశికి అడుగుతుంది. ఏంటత్తయ్య గారు మాట్లాడాల్సిన సమయంలో మౌనంగా ఉన్నారు ఎందుకు అని బూచి కూడా అడుగుతూ ఉంటాడు. ఇదిగో అమ్మి, నేను ఇక్కడే కూర్చొని ఉంటే వీళ్ళ ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేను, కానీ నన్ను కాస్త గదిలోకి తీసుకెళ్ళు అని వైజయంతి అంటుంది. అత్తయ్య గారు ఆయింట్మెంట్ రాశాను కదా, ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుందిలేండి అని దాత్రి చెప్తుంది. రెండత్తయ్య గారు అని నిషి వైజయంతిని తీసుకొని గదిలోకి వెళ్ళిపోతుంది. ఏంటో ఈ వైజయంతి చిన్న విషయాన్ని కూడా పెద్దగా గగ్గులు పెడుతుంది. ఈ ముగ్గురు ఎప్పుడు ఏం చేస్తుంటారో అస్సలు ఏమీ అర్థం కాదు అని సుధాకర్ అంటాడు. మళ్ళీ ఏదైనా చేయరాందేమైనా చేశారో ఏంటో అని బూచి అంటాడు. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక కీర్తి పాప పరిగెత్తుకొని నిషి కాలిపట్టును తీసుకొని కౌశికి చేతికి ఇస్తుంది. ఇది ఎవరిదని అడుగుతూ ఉంటుంది. వదిన, ఇది నిషి కాలిపట్టి అని దాత్రి అంటుంది. అసలు నిషి కాలిపట్టి నా గదిలోకి ఎలా వచ్చింది అని కౌశికి ఇక అడుగుతూ ఉంటుంది. రాత్రి సౌండ్ అయ్యిందని వచ్చినప్పుడు
ఫ్లవర్ వాజ్ కుండి కూడా కింద పడి ఉంటే నేనే తీసి పెట్టాను కదా అని ధాత్రి మనసులో అనుకుంటుంది. వదిన ఒకసారి మీ గదిలో గోల్డ్ ఉందో లేదో చెక్ చేసుకోండి వదిన, వెళ్దాం పదండి అని ధాత్రి అంటుంది. అవునా, అయితే వెళ్దాం పదా అని అందరూ కూడా లాకర్ గదికి వస్తారు. ఇక ఓపెన్ చేసి చూస్తూ ఉంటే అక్కడ గోల్డ్ బిస్కెట్లు గోల్డ్ కూడా ఏమీ ఉండదు. ఏమైంది, ఇక్కడే ఉండాలి కదా అని కౌశికి అయితే కంగారు పడుతూ ఉంటుంది. రాత్రి పడుకునే ముందు కూడా చెక్ చేసుకున్నాను, ఇప్పుడు ఏమైపోయి ఉంటుంది అని కౌశికి అయితే ఇక మొత్తం వెతుకుతూ ఉంటుంది. వెంటనే ధాత్రి కుర్చీలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి జగదాత్రి, గోల్డ్ కనిపించలేదని నేను కంగారు పడుతుంటే నువ్వు ఇలా కూల్గా కూర్చొని ఉన్నావు అని కౌశికి అడుగుతూ ఒక క్షణం ఆగిపోతుంది. ఈ పట్టి నిషేధని, గోల్డ్ చెక్ చేసుకోండి అని ధాత్రి చెప్పిన మాటల్ని కౌశికి గుర్తు చేసుకుంటుంది. గోల్డ్ ఎవరు కొట్టేశారు నీకు తెలుసు కదా జగదాత్రి, అంటే నిషినే కొట్టేసింది కదా. ఈ పట్టి నిషిది అంటే ఖచ్చితంగా నిషినే ఈ పని చేసి ఉంటుంది. ఉండు, నిషి సంగతి చెప్తాను అని కౌశికి ఇక నిషి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. వదిన ఆగండి, నేను చెప్పేది వినండి అని ధాత్రి ఇక ఆవేశపడకక్క అని కేదార్ అడ్డుపడుతూ ఉంటాడు. మీరు ఇంకేం మాట్లాడకండి అని కౌశికి హాల్లోకి వస్తుంది. నిషిని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అమ్మ, నేను నిషి నగలని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొస్తాం అని యువరాజ్ అప్పుడే చెప్తూ ఉంటాడు. ఆ ఎమ్మె నగలు పోయానని చెక్ చేసుకోకముందే వెళ్ళిరా బోడా అని వైజయంతి కూడా చెప్తుంది. అప్పుడే కౌశికి గట్టిగా పిలుస్తూ ఉండటంతో ఎందుకు ఆ ఎమ్మె అలా కేకలు పెడుతోంది, వెళ్ళి చూద్దాం పదా అని బ్యాగ్ని లోపల పెట్టేసి ఇక ముగ్గురు కిందకు వస్తారు. ఏంటి వదిన కోపంగా నా వైపు అలా చూస్తుంది, నగలు పోయాయని నిజం తెలిసిందా లేకపోతే నేనే దొంగతనం చేశానని తెలిసిపోయిందా అని నిషి మనసులో అనుకుంటూ ఏంటి వదిన పిలిచారు, ఎందుకు అలా అరుస్తున్నావు అని నిషి అడుగుతూ ఉంటుంది. ఎందుకు, నువ్వు చేసింది మొత్తం కూడా నాకు తెలిసిపోయింది, ఎందుకు ఇలాంటి పని చేశావు అని కౌశికి అడుగుతూ ఉంటుంది. వదిన ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం, ఇలా ఆవేశపడితే ఏది కూడా జరగదు అని ధాత్రి అంటుంది. అసలు మీరిద్దరూ దేని గురించి మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు అని నిషి అంటుంది. నువ్వు ఎప్పుడు మా మీద నిందలు వేయటం పనిగా పెట్టుకొని ఉంటావు కదా కౌశికి, వీళ్ళు మళ్ళీ ఏదో చాడీలు చెప్పుంటారు, అందుకే నువ్వు ఇలా అరుస్తున్నావు అని వైజయంతి అంటుంది. అసలు మన వాళ్ళ మీద నమ్మకం లేదు నీకు, కానీ పరాయి వాళ్ళ మీద నీకెందుకు అంత కాన్ఫిడెన్స్ అని యువరాజ్ కూడా అడుగుతూ ఉంటాడు. నేను ఎవరిని కూడా నిందించడం లేదు, నేను ఆధారాలతోనే మాట్లాడుతున్నాను. ఎందుకు నువ్వు నగలు దొంగతనం చేశావు, ఇదిగో నీ కాలు పట్టి నా రూమ్లోకి ఎలా వచ్చింది, నువ్వు నగలు దొంగతనం చేశావు కాబట్టినే కదా ఇది నా గదిలోకి వచ్చింది అని కౌశికి అడుగుతూ ఉంటుంది. నిషి ఇక ఇంట్లో అలా ఇలా తిరుగుతూ ఉంటుంది. అప్పుడు పడిపోయి ఉంటుందని యువరాజ్ ఇక చెప్తూ ఉంటాడు. రాత్రి నా గదిలో లేని కాలి పట్టి తెల్లవారేసరికి ఎలా వస్తుంది అంటే రాత్రి నిషి నా గదికి వచ్చిందనే కదా అర్థం అని కౌశికి అడుగుతుంది. అంటే నేను నిద్రపోయిన తర్వాత నిషి నా గదికి వచ్చి నగలు తీసుకెళ్ళింది అంతే కదా అని కౌశికి అంటుంది. చూడు నిషి, ఇప్పటికైనా తప్పు ఒప్పుకో, నువ్వు వదిన క్షమించమని అడుగు, వదిన క్షమించేస్తుంది. తప్పు ఎందుకు చేసావు నిషి అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. ఏంటి చెయ్యి నా మీద నేను ఎందుకు వేసుకుంటాను, నేను నగలు దొంగతనం చేయలేదు అని నిషి అంటుంది. అయితే నువ్వు దొంగతనం చేయలేదంటావు అంతే కదా నిషి అని కౌశికి అంటుంది. ఏంటక్క అదే కదా చెప్తున్నది అని యువరాజ్ కూడా అంటాడు. అయితే నేను పోలీసులకి ఫోన్ చేస్తాను, వాళ్ళు వచ్చిన తర్వాత ఎవరు దొంగతనం చేశారో వాళ్ళే తెలిసి చెప్తారు, అంతమైంది కదా అని కౌశికి వెంటనే పోలీసులకి ఫోన్ చేయబోతూ ఉంటుంది. నిషి అయితే బాగా కంగారు పడుతూ ఉంటుంది. యువరాజ్ ఏదో ఒకటి చెయ్యి అని కంగారు పడుతూ ఉంటుంది.